నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని వెల్లడి వామపక్ష పార్టీల నేతలతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్న షర్మిల టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశాల్లో 2 తీర్మానాలకు ఆమోదం త్వరలోనే టీడీపీ జనసేన తుది మేనిఫెస్టో విడుదల చేస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీని వీడడంపై స్పందించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హీఈస్ ద రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ ప్లేస్ అని వ్యాఖ్య ఇక వివరాల్లోకి వెళ్తే చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని తద్వారా ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వహక్కులు కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు ఎన్ అగ్రహారంలో నిర్వహించిన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు ఒంగోలు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేద ప్రజలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మరో మంచి పనికి ఒంగోలు నుంచి శ్రీకారం చుడుతున్నామన్నారు. ప్రతి అడుగు పేదల సంక్షేమం కోసం వేశామని ఈ 58 నెలల కాలంలో పేదల బతుకులు మారాలని అడుగులు వేశామన్నారు. దేశ చరిత్రలోనే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామన్నారు. ఇళ్ల స్థలాలపై లబ్ధిదారులకే సర్వ హక్కులు కల్పిస్తున్నామని పేదలకు ఒక న్యాయం పెద్దలకు ఒక న్యాయం ఉండకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. పేదల కోసం పెత్తందారులపై అనేక పోరాటాలు చేశామని సీఎం జగన్ ఒంగోలు సభలో గుర్తు చేశారన్నారు. అలాగే ఇంటింటికి తలుపు తట్టే సేవలు అందిస్తున్నామని 58 నెలల పాలనలో మొత్తంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల రూపాయలకు పెంచామని ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3,300కు పెంచినట్లు చెప్పారు. ఆసుపత్రుల్లో బిల్లు 1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపు చేశామని రోగులు కోలుకునే వరకు ఆసరాగా ఉంటున్నామన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని ప్రజలను కోరారు. పేదలకు ఒక న్యాయం పెద్దలకు మరో న్యాయం ఉండటానికి వీల్లేదని పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను కూడా రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కానీ లేకపోతే ఎప్పుడైనా ఎమ్మెల్యేలకు ఇచ్చే పట్టాలు కానీ లేకపోతే ఇతర ప్రముఖులకు ఇచ్చే వాళ్లకు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్లకు ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఏ నిబంధనలు అయితే వాళ్లకు పెడతామో అవే అటువంటి నిబంధనలే అటువంటి రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్వేయన్స్ డీడ్ ఇచ్చే కార్యక్రమమే మన పేదలందరికీ కూడా జరగాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పేదలకిచ్చే ఇళ్ల పట్టాలను డీ పట్టాలుగా కాకుండా ఏకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది ఇవాళ ఇక్కడ నుంచి. పేదలకు మీ బిడ్డ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఇల్లు కట్టడానికి అడుగులు ముందుకు వేస్తే రాక్షసుల్లా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషులు వేసిన కేసులు ఎన్నో తెలుసా? 1 కాదు 2 కాదు, ఏకంగా 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. 1191 కేసులు వేశారు ఈ దుర్మార్గులు. కేవలం మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వకూడదు అని ఎంత దుర్బుద్ధితో 1191 కేసులు వేస్తే ఇవన్నీ చూసినప్పుడు అర్థమయ్యేది ఏమిటో తెలుసా? పేదలకు కావాల్సింది స్థలం, పెత్తందారి బాబు ఇచ్చినది పేదలకు కష్టాలు, పేదలకు కన్నీరు. బాబు సృష్టించిన ఈ న్యాయపరమైన అడ్డంకులన్నీ కూడా ఒక్కొక్కటి కూడా దాటుకుంటూ ఈరోజు ఒక్క ఒంగోలులోనే
ఏకంగా 21,000 పేదలకు. పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బి టీంలుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సిపిఎంతో, సిపిఐతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తోందని స్పష్టం చేశారు. నేటి నుంచి ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బ కొట్టేలా పనిచేస్తామని షర్మిల వెల్లడించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మధ్య ఇవాళ పొత్తు అయింది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల లెఫ్ట్ పార్టీలతో పొత్తు అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభకు హాజరు కావాలని వామపక్షాలను వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అధికార వైసీపీని ఎన్నికల బరిలో ఢీకొట్టాలంటే కలిసి పోరాడాలని ఈ సందర్భంగా షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. పొత్తులపై తమ మధ్య చర్చ జరిగిందని, ముందు ప్రజా సమస్యపై కలిసి వెళ్తామని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ నెల 26న ఏపీకి వస్తున్నారని, సభలో పాల్గొంటారని తెలియజేశారు. ఆ రోజు కూడా వామపక్ష పార్టీల నేతలతో మరోసారి భేటీ అవుతామన్నారు. భవిష్యత్తులో తప్పకుండా కలిసి పనిచేస్తామని, కలిసి పోటీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ అతిపెద్ద అవినీతి పార్టీలను తరిమి కొట్టాలంటే తాము కలిసి నడవాలని చెప్పుకొచ్చారు. ఏపీకి ఇంత అన్యాయం చేసిన బీజేపీ, టీడీపీ, వైసీపీలను ఓడించాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంలో మోడీ హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. ఏపీకి కాంగ్రెస్ వల్లే న్యాయం జరుగుతోందని, ప్రజలకు మంచి జరుగుతోందని ఏపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. గత 10 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అన్నది ఒక సత్యం, ఒక వాస్తవం. దీనికి కారణం కేంద్రంలో, రాష్ట్రంలో, అధికారంలో, ప్రతిపక్షాలలో ఉన్న పార్టీలు, నాయకులు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హక్కుల్లో ఏ ఒక్కటి కూడా మనము ఇంతవరకు పొందుకోలేకపోయాం. దానికి కారణం, ముఖ్య కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ అన్న వాగ్దానం ఇస్తే దాన్ని బీజేపీ పార్టీ 5 సంవత్సరాలు సరిపోవు, గత 10 ఏళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే కారణమని వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. కేంద్ర బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదన్నారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని నాడు చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే హోదా వచ్చేదన్నారు. తిరుపతిలోనే ప్రధాని మోదీ 10 ఏళ్లు హోదా ఇస్తామన్నారని, నేటికి మన హక్కుల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. అలాంటి బీజేపీతో ఎందుకు కలుస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇవ్వాలి, సంజాయిషి ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రజలకి బోన్లో నిలబడి సంజాయిషి ఇవ్వాలి. 2019లో ఆయనే దేశం అంతా తిరిగి చీకొట్టాడు బీజేపీని. అలాంటి వాళ్ళు ఈరోజు ఎట్లా కలుస్తారు? అందుకని ప్రజలు మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, అబద్ధాలు చెప్పి చెవుల్లో పూలు పెడుతున్నారు ప్రజలకి. వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేయటానికి కుదరదు. రెండో వైపున వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరగనన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రాత్రి తెల్లవారిసరికి. గతంలో ఇటువంటి ఎప్పుడో ఉండేవి. ప్రజలు, మన తెలుగు ప్రజలు ఇటువంటి అసలు సహించరు. ఆత్మాభిమానాన్ని ఢిల్లీ పాలకులు తాకట్టు పెట్టడాన్ని సహించరు. కానీ అడుగుతున్నాను నేను, బీజేపీ ముఖ్యమంత్రులు కూడా తిరగనన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి మీరు ఏం సాధించుకొచ్చారు? ఏం సాధించుకొచ్చారు? ప్రత్యేక హోదా సాధించాలి, ఒకసారి అడగను కూడా అడగలేదు. విభజన హామీలు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి జేఎస్డబ్ల్యూని జిందాల వాళ్ళని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. అయిపోయింది, ఇప్పటికి 2 ఏళ్ళు గడిచిపోయింది. మరి ఎందుకని ఆ ఫ్యాక్టరీ అసలు కనీసం పునాది కూడా వేసుకోలేదు? ఎందుక మీరు ఢిల్లీ చుట్టూ తిరిగేది? ఈ రాష్ట్రానికి రాజధానికి నిధులు ఇచ్చారా? పోలవరం నిర్వాసితులకు నిధులు ఇచ్చారా? విశాఖ ఫ్యాక్టరీ అమ్ముతుంటే మీరు ఏమైనా ఆపగలిగారా? ఎందుకోసం మీరు తిరుగుతున్నారు ఢిల్లీ చుట్టూ? అంటే మీ స్వార్థ రాజకీయ ఎజెండా కోసం తిరుగుతున్నారు తప్ప దీనిలో ఏమీ లేదు. అందువల్ల ఈ 3 శక్తులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాడాలి. ప్రజలు దీన్ని తిరస్కరిస్తున్నారు. మైనారిటీలకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు దళితులకు అన్యాయం చేస్తున్నారు, మహిళలకు అన్యాయం చేస్తున్నారు, సామాజిక న్యాయానికి గోరీ కొడుతున్నారు. కాబట్టి దీన్ని తిరస్కరించాలనేది మా మొదటి. రెండవది, రాబోయే ఎన్నికలు వచ్చేసినాయి. శర్మిల గారు కూడా చెప్పారు, ఎన్నికల్లో పరస్పరం సహకరించుకొని, ఇండియాలో ఉన్న బ్లాక్లో ఉన్న పార్టీలు ఉన్నాయి, ఇంకా కొన్ని రాష్ట్రంలో కూడా పార్టీలు ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలు అనుకోవచ్చు, చలిచేమలైనా సరే పెద్ద సర్పాన్ని బంధించేస్తాయి.
అందుకని అందరం కలిసికట్టుగా పరస్పరం సహకారం చేసుకుని ఎన్నికల్లో పోటీలు పడకుండా ఈ ఈ దుష్టకూటముల్ని ఓడించాలి, దానికి మనం సహకరించుకోవాలి, ఎన్నికల్లో సర్దుబాటు చేసుకోవాలని చెప్పి అనుకున్నాం. అవి రాబోయే రోజుల్లో రెండు పార్టీల నాయకులు అట్లాగే సిపిఐ సిపిఎం ఇంకా కలిసి వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళందరితో కూడా చేసి తెలుగుదేశంని ఎన్డీఏలో ఆహ్వానించారని, త్వరలో క్లారిటీ వస్తుందని, దాపరికం ఏం లేదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో 2 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. పొత్తును స్వాగతించిన టీడీపీ జనసేన కేడర్ను అభినందిస్తూ తీర్మానం చేశారు. మీడియాపై దాడులను తప్పుపడుతూ సమన్వయ కమిటీ 2వ తీర్మానం చేసింది. టీడీపీ జనసేన ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఇరు పార్టీల నేతలు వెల్లడించారు. ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. తాడేపల్లిగూడెం సభకు చంద్రబాబు, పవన్ హాజరు కానున్నారని వెల్లడించారు. ఉమ్మడి సభకు 6 లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేయనున్నారు. తాడేపల్లిగూడెం సమీపంలోని పత్తిపాడు వద్ద ఉమ్మడి సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోపై తుది కసరత్తు జరుగుతోంది. త్వరలో విడుదల చేస్తామని వెల్లడించారు. ఏ స్థానాల్లో ఏ పార్టీలు పోటీ చేయాలనేది చంద్రబాబు, జనసేన అధినేతలే నిర్ణయం తీసుకుంటారన్నారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన మధ్య గ్యాప్ లేకుండా పనిచేయాలని నిర్ణయించారు. తెలుగుదేశం జనసేన మధ్య వైసీపీ తగువులు పెట్టే ప్రయత్నం చేస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ డే 1 నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు. ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు, అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండపైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. ఆర్కే కాంగ్రెస్ పార్టీని వీడటంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఆర్కే అన్నతో నాకు ఉన్న అనుబంధం వేరు. ఆయన ఎన్ని ఒత్తిడులు ఉంటే పార్టీ మారారో నాకు మాత్రమే తెలుసు. హీఈస్ ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ ప్లేస్. రామకృష్ణకు నాకు రాజకీయాలు లేవు. నా మనసుకి దగ్గరైన వ్యక్తి రామకృష్ణ. రాజకీయంగా కారణాలు లేకపోతే వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలి. వ్యక్తిగతంగా టార్గెట్ చేయమని చెప్పే అవసరం నాకు లేదని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్కే అన్నకు నాకు మధ్య రాజకీయాలు లేవు, ఎప్పుడూ లేవు. ఆర్కే అన్న నా హృదయానికి చాలా దగ్గర మనిషి. ఆర్కే అన్న ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అనే కోరుకుంటా. ఆయనకున్న ఒత్తిళ్ళు ఆయన చెల్లెలిగా అర్థం చేసుకోలేని దాన్ని కాదు. వాట్ కెన్ ఐ సే, హీఈస్ ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ ప్లేస్.
పవన్ ఓ అనైతిక రాజకీయవేత్త అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో పొత్తులపై బీజేపీ నాయకత్వంతో చీవాట్లు తిన్నానన్న పవన్ కు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మాటలు చిత్రంగా ఆశ్చర్యంగా ఉన్నాయి. పవన్ లాంటి అనైతిక రాజకీయవేత్త ఈ రాష్ట్రంలోనే లేడు. ఒక పార్టీతో పొత్తులో ఉండి మరో పార్టీని సంప్రదించకుండా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటిదాకా ఓట్లు కొనకూడదని చెగువేరేలాగా కాకమ్మ కథలు చెప్పాడని, ధర్మంగా రాజకీయాలు చేస్తానన్నాడని, ఇప్పుడు ఓట్లు కొనుక్కోమని క్యాడర్కు లైసెన్స్ ఇచ్చాడని ధ్వజమెత్తారు. పవన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, పవన్ చంద్రబాబును జన సైనికులు నమ్మవద్దని హితవు పలికారు. బీజేపీతో పొత్తులో ఉంటావు, చంద్రబాబుతో మాట్లాడతావు, చంద్రబాబు జైల్లో ఉంటే నేను జైలుకి వెళ్ళి పలకరిస్తావు, పలకరించి బయటకు వచ్చి నేను చంద్రబాబు కలిసే పోటీ చేస్తున్నావు అని అంటావు. ఒక పొత్తులో ఉండి ఆ పొత్తులో ఉన్న పార్టీకి సమాచారం లేకోకుండా మరో పార్టీతో పొత్తులో మీరు వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ పక్షమైనా, నైతిక విలువలు కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా నువ్వు చేస్తున్నది తప్పు అని చివాట్లు పెడతారు. వాళ్ళు పెట్టేదేంటి, దారేవాడిని కూడా చివాట్లు పెడతారు. ఏమైనా నీకు బుద్ధిలో బుద్ధి లేదా? బీజేపీతో పొత్తులో ఉన్నావు కదా, బీజేపీకి చెప్పుకోకుండా నువ్వేంటే చంద్రబాబుతో పొత్తులోకి వెళ్తున్నావు, వాళ్ళు అనుకున్నావా అని అడుగుతారు. అందువల్ల అనేక చివాట్లు నువ్వు తిన్నా రాబోయే కాలంలో మరిన్ని చివాట్లు తినేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందనే విషయాన్ని దయచేసి పవన్ కళ్యాణ్ గారు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఇంతవరకు పొత్తు అన్నాడు కానీ ఆ పొత్తు ఎక్కడ పొడిచిందో అర్థం కావట్లా, ఎన్ని సీట్లు ఇస్తారో అర్థం కావట్లా, ఈయన ఎన్ని పోటీ చేస్తారో ఈయనకి అర్థం కావట్లా. అక్కడక్కడ భీముడిలోనే పోటీ చేస్తాను అంటున్నా అంట, మరి నిజమో కాదో తెలియదు. అఫీషియల్గా అనౌన్స్ చేయనటువంటి పరిస్థితి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో మా ప్రత్యర్థులు ఉన్నారనే విషయాన్ని దయచేసి ఓటర్ మహాశయులు గమనించాలని మనం చేస్తున్నా. వాళ్ళు గందరగోళంలో ఉన్నారు, వాళ్ళు ఎన్ని సీట్లు తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఎవరెక్కడ పోటీ చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి టోటల్గా తెలుగుదేశమే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్ట్ తీసుకునే పరిస్థితికి వచ్చిందని ఈ సందర్భంగా నేను చెప్పను. బై బై వైసీపీ అనేది ప్రజా నినాదంగా మారాలని జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. 2 నెలల్లో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడుతుందన్నారు. అభ్యర్థుల విషయంలో త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. ఈ సందర్భంగా జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 2 పార్టీల మధ్య ఎలాంటి గ్యాప్ లేదన్న ఆయన, అవసరమైతే త్యాగాలు కూడా చేయక తప్పదని చంద్రబాబు, పవన్ సూచిస్తున్నారని తెలియజేశారు. ప్రతిపక్ష ఓటు చేలనివ్వకూడదనే ఉద్దేశంతో పొత్తులు అని స్పష్టం చేశారు. సమన్వయం లోపం లేకుండా 2 పార్టీలు ఎన్నికలకు వెళ్లబోతున్నామన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. యువత, మహిళలు, రైతులకు సంబంధించిన ముఖ్యమైన అంశాలతో కూడిన మేనిఫెస్టో రూపొందిస్తామన్నారు. జరగాల్సిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయని వెల్లడించారు. తలపెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి ఎన్నికలకి శంఖారావంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్న దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అదేదో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం. అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం. కనీ విని ఎరిగిన రీతిలో ఒక మంచి రాజకీయ సభను ఏర్పాటు చేసి ఈ విధంగా మన భవిష్యత్తు ఉండబోతుందనేది ప్రతిబింబించే విధంగా, ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. అది తాడేపల్లిగూడెం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సభా వేదికని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. సుమారు 500 మంది ప్రత్యేక ఆహ్వానితులను పిలిచి వాళ్ళని డయాస్ పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అనేక కార్యక్రమాలని వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతోటి, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బై బై వైసీపీ అనే పరిస్థితి ప్రతి పౌరుడు కూడా ఈరోజు అదే విధంగా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు. ఆ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ రాజకీయ కక్షలు, మీడియా పైన జరుగుతున్న దాడులు, సామాన్యులపైన తీసుకొస్తున్న మానసిక ఒత్తిడి, వీటన్నిటినీ కూడా ఒక 2 నెలల్లో రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా
మనందరం కూడా కలిసి పనిచేద్దామని, ఈ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పిలిపిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. మేము సిద్ధమంటూ ఫ్లెక్సీలతో హడావిడి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. వైఎస్ఆర్సీపీపై అభ్యర్థుల్ని కూడా నిలబెట్టి అప్పుడు సిద్ధమంటే బాగుంటుందంటూ చురకలంటించారు. మేము సిద్ధమంటుంటే పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమంటున్నారు. ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి 175 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టి సిద్ధమంటున్నారు. మరి మీరు దేనికి సిద్ధం? మా ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెట్టడానికి మీరు సిద్ధమా? క్యాండిడేట్లను పెట్టారా? ఫ్లెక్సీలే పెడతారా? మాపై మీ అభ్యర్థుల్ని నిలబెట్టి సిద్ధమంటే బాగుంటుంది అని పవన్ కు సూచించారు. ఆయన ఎక్కడ యుద్ధం చేస్తాడో, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడో, బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో, అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంతవరకు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు నాయుడికి, బీజేపీకే తెలియదు. ఎవరు యుద్ధానికి రెడీ, ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా? కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు, ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా? ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, సీట్లు ఆశించే వాళ్ళకి కానీ తెలుసా? చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో, ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకేమన్నా తెలుసా? బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో లేకపోతే వాళ్ళు విడిగా యుద్ధం చేస్తారో? ఒకవేళ చేస్తే 3 చోట్ల చేస్తారో, 7 చోట్ల చేస్తారో, 12 చోట్ల చేస్తారో కనీసం వాళ్ళకన్నా తెలుసా? అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్యాడరు, జనసేనలో పార్టీలో ఉన్నటువంటి క్యాడరు. ఇది అయ్యేటువంటి పని కాదు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు. మన యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాం తప్పించి చేయగలిగింది ఏమీ లేదు. ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు, ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నదే వాళ్ళకే క్లారిటీ లేదు. ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా, సయ్యా, యుద్ధమా, ఎవరితో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు? కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు, సిద్ధం కాదు, అది కామెడీ పోస్ట్ అవుద్ది. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు ఆలోచన అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అవే మాటలు మాట్లాడుతున్నారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడని, పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను త్యాగాలకు సిద్ధం కావాలంటున్నారని మండిపడ్డారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పూర్తిగా దిగజారిపోయాడని, పూర్తిగా రూపాంతరం చెంది జన సైనికులను త్యాగాలకు సిద్ధం కావాలంటున్నారని మండిపడ్డారు. పవన్ నీచ రాజకీయాలను గమనించాలి. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఎవరిని కలిశాడో జన సైనికులు ఆలోచించాలి. టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ పవన్ కలిశాడు. జనసేన కాపు నాయకుల ఇళ్లకు పవన్ ఎప్పుడైనా వెళ్లారా? కాపులకు రాజ్యాధికారం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారనే చంద్రబాబు రంగాను అంతమొందించారు. పవన్ జనసేనను మర్చిపోయి సీనియర్ టీడీపీ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి చీవాట్లు తిన్నానని చెప్పుకుంటున్నారు. పవన్ అసలు ఢిల్లీ వెళ్లి ఎవరిని కలిశారు, ఎవరి కోసం కలిశారు అంటూ అడపా శేషు దుయ్యబట్టారు. వంగవీటి మోహన రంగ గారు ఈ రాష్ట్రంలో కాపులకి రాజ్యాధికారం తీసుకొచ్చే విధంగా ఎదుగుతూ ఉన్నాడని ముందే పసిగట్టినటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు అత్తమార్చాడు. ఈరోజు 2014 జనసేన పార్టీ పెట్టించి పవన్ కళ్యాణ్ని కాపులకి ఎరగా చూపించి మా వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఇంకేముంది, పవన్ కళ్యాణ్ వచ్చేసాడు, ఒక ధీటైనటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో వచ్చాడు, పవన్ కళ్యాణ్ వల్ల మళ్ళీ మాకు రాజ్యాధికారం వస్తుంది అనుకున్నాడు. అందరూ నమ్మారు. ఈరోజు మా జన సైనికులకు కానీ, చిరంజీవి గారి అభిమానులు కానీ, కాపు సోదరులు కానీ అందరూ ఏడుస్తూ ఉన్నారు. అసలు పార్టీని మర్చిపోయాడు, జనసేన పార్టీని మర్చిపోయాడు. ఒక సీనియర్ చంద్రబాబు నాయుడు పార్ట్నర్ లాగా ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే తీరు. మరి ఢిల్లీ వెళ్ళి చీవాట్లు తిన్నాను నేను అందరితో. ఎవరి దగ్గరికి వెళ్ళావు ఢిల్లీ? దేని గురించి వెళ్ళావు ఢిల్లీ? ఏమి సాధిద్దామని వెళ్ళావు ఢిల్లీ? ఎవరు మొక్కు పొందుదామని వెళ్ళావు ఢిల్లీ? మరి నిన్ను నమ్ముకున్న జన సైనికులకి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యే చేద్దామని వెళ్ళావా ఢిల్లీ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చేసేటువంటి తీరుని ప్రజలందరూ
గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా. ఈరోజు జన సైనికులందరూ కూడా నిన్న ఆయన మాటలని ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నా. పాత వాళ్ళు పోతారు, కొత్త వాళ్ళు వస్తారని చెప్తా ఉన్నాడు. అంటే ఏంటి? టీడీపీ నుంచే 19లో రాజమండ్రి సభలో ఓడిపోయినప్పుడు ఏం చెప్పాడు? మళ్ళీ అది నన్ను చెప్పాడు ఇండైరెక్ట్గా. కాపులు నన్ను నమ్మలేదు, కాపులు నాకు ఎవరు ఓటేయలేదు, మీరైతే జనం వస్తారు కానీ నాకు ఓటేయలేదని చెప్పాడు. మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను బ్రాహ్మణ ఆలయ పాలక కమిటీ ధర్మకర్తలు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్ కోఆర్డినేటర్ గంజి చిరంజీవి, ఆలయ ధర్మకర్త చైర్మన్ నేరళ లక్ష్మీ రాధిక, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరాంబిక మల్లేశ్వర స్వామివారి శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఈ నెల 29 నుండి మార్చి 12 వరకు నిర్వహించబడుతున్నాయని తెలియజేశారు. మార్చి 8న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం 10న జరుగు దివ్య రథోత్సవంకు భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. విష్ణు ఆలయాల మధ్య ఉన్నటువంటి శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తారీఖు నుండి వచ్చే నెల మార్చి 12 అనగా మార్చి 12వ తారీఖు వరకు జరగబోతా ఉన్నాయి. అందులో భాగంగా మరీ ముఖ్యంగా వచ్చే నెల మార్చి 8వ తారీఖున స్వామివారి కళ్యాణము, అదేవిధంగా 10వ తారీఖున స్వామివారి దివ్య రథోత్సవం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి కృపకి పాత్రలు కమ్మని కోరుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈ రోజున ఈ ఆహ్వాన పత్రికని గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అదేవిధంగా మంగళగిరి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ సోదరులు గంజి చిరంజీవి గారు, మరి ముఖ్యంగా ఈ ఆలయ మండలి యొక్క ధర్మకర్తల మండలి యొక్క చైర్మన్ గారైనటువంటి శ్రీమతి నేరెళ్ల లక్ష్మీ రాధిక గారు, మరియు ఆలయ పాలక మండలి సభ్యులు, ధర్మకర్తలు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, పుర ప్రముఖులందరూ పాల్గొన్నారు. అందరినీ కూడా స్వామివారి కృపకి పాత్రలు కావాలని చెప్పేసి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను. శ్రీ పర్వదినాన బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా జరగటానికి ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు, ధర్మకర్తల అధ్యక్షురాలు, అదేవిధంగా సభ్యులు, దేవస్థానం భక్తులు, బ్రాహ్మణుల సమక్షంలో ఆహ్వాన పత్రాన్ని రిలీజ్ చేసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు మంగళగిరి శివాలయం యొక్క విశిష్టత. ఎంతో విశిష్టత కలిగి ఈ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి శాంతి కళ్యాణం రంగరంగ వైభవంగా శాస్త్రోత్వంగా వేలాది మంది భక్తుల సమక్షంలో చేసుకోవటం, మరి తర్వాత స్వామివారి దివ్య రథోత్సవం పురవీధుల్లో లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరుపుకోవటం మనందరికీ తెలిసిందే. మరి ఈ కార్యక్రమాలలో భక్తులు, మంగళగిరి ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 11 రోజులు అందరూ కూడా ప్రతిరోజు వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 29వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి. మార్చి 12 వరకు. మార్చి 8వ తారీఖు కళ్యాణం జరుగుతుంది. 10వ తారీఖు గ్రామోత్సవాలు, రథోత్సవం. భక్తులందరూ వచ్చి స్వామివారి కృపకి పాత్రలు కాగలరని దేవుడి ఆశీస్సులు తీసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలెను. అమరావతిలోని అమరలింగేశ్వర ఆలయంలో చోరీ జరిగింది. ప్రసిద్ధ అమరావతి క్షేత్రం బాల చాముండిక ఆలయంలోని హుండీని దుండగులు పగలగొట్టారు. సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రలోనే తొలిసారి పేదలకు ఇంటి స్థలాల రిజిస్టర్డ్ కన్వేయన్స్ డీడ్స్ చేస్తున్నామని వెల్లడి. వామపక్ష పార్టీల నేతలతో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామన్న షర్మిల. టీడీపీ జనసేన సమన్వయ కమిటీ సమావేశాల్లో 2 తీర్మానాలకు ఆమోదం. త్వరలోనే టీడీపీ జనసేన తుది మేనిఫెస్టో విడుదల చేస్తామన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు.
ఎమ్మెల్యే ఆర్కే కాంగ్రెస్ పార్టీని వీడడంపై స్పందించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, హీఈస్ ద రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ ప్లేస్ అని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.